వెల్కమ్ టు ఆస్ట్రో న్యూస్ డైలీ. ఆకాశంలో జరిగే గ్రహగమనాలు, చంద్రుడి యొక్క వృద్ధి క్షయాల ద్వారా ఏర్పడే తిథులు, వాటి ఫలితాల ద్వారా మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి అనే సమాచారం ఈ కేవీఎస్ శారదా ఆస్ట్రో న్యూస్ డైలీలో. డోంట్ మిస్ ఇట్. ఈరోజు మార్చ్ 19, 2026 గురువారం. గురువారం అసలు ఏ పనులు ప్రారంభిస్తే శుభయుక్తంగా ఉంటుంది, దిగ్విజయంగా పూర్తవుతుందనే విషయాన్ని మొదటగా చూద్దాం. మీ పిల్లల్ని కళాశాలలో చేర్చాలనుకున్నా, మీరు కొత్త ఉద్యోగాల్లో చేరాలనుకున్నా, ఉపనయనం, వివాహం లాంటి కార్యక్రమాలు చేయాలి అనుకున్నా గురువారం చేయడం వల్ల ఉత్తమైన ఫలితాలనే వస్తాయి. ఈ రోజు ప్రత్యేకత పరభావనామ సంవత్సర ఉగాది పర్వదినం. సూర్యోదయం ఉదయం 6:13 ఈరోజు వసంత ఋతువులో చైత్రమాస శుక్లపక్ష పాద్యమి. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం. అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏ పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తవుతాయనే విషయాన్ని కూడా చూద్దాం. ఉపనయనం చేయుట, నూతనంగా ఉద్యోగంలో చేరాలి అనుకునేటప్పుడు, పిల్లలని ఉయ్యాల్లో వేయాలి అనుకున్నా, నూతన వస్త్రధారణ చేయాలి అనుకున్నా ఉత్తరాభాద్ర నక్షత్రంలో చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలనే వస్తాయి. మార్చ్ 19 ఈరోజు తిథి అమావాస్య. ఉదయం 7:17 వరకు. తదుపరి శుద్ధ పాడ్యమి. ఈరోజు అమృతకాలం రాత్రి 12:30 నుండి 2:04 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 10:59 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 నుండి 3:46 వరకు. ఈరోజు వద్యం మధ్యాహ్నం 3:12 నుండి 4:45 వరకు. సూర్యాస్తమయం సాయంత్రం 6:06. ఈరోజు ఆస్ట్రోటిప్: దక్షిణామూర్తి శ్లోకం పఠించటము, ఓం గురవే నమః అని కనీసం 16 సార్లైనా స్మరిస్తూ గురువుని ధ్యానించడం వల్ల జాతకవశాత్తు ఏర్పడే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి మరింత ఆస్ట్రో న్యూస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కేవీఎస్ శారదా ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో కేవీఎస్ శారదా ఆస్ట్రో పేజ్ని ఫాలో అవ్వండి. జాతక సంబంధ, ముహూర్త సంబంధ, వాస్తు సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొనబడతాయి.